మత్స్యకారులు గల్లంతైన ఘటనపై హోంమంత్రి అనిత అప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మంత్రులు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్తో ఫోన్లో మాట్లాడి గాలింపు చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మత్స్యకార కుటుంబాలకు చేదోడు వాదోడుగా ఉండాలని మత్స్యశాఖ అధికారులు ఆదేశించారు హోంమంత్రి అనిత. మన మెరైన్ పోలీసులు కంటిన్యూగా టచ్లో ఉన్నారు. ఆయన ఇచ్చిన ఇన్పుట్ను కూడా బేస్ చేసుకున్నాం. అంటే ఎక్కడ ప్రమాదం జరిగింది, ఎక్కడ ఏమైంది అన్నది కూడా మేము అన్నీ కూడా తెలుసుకున్నామమ్మా. దాన్ని బట్టే ఆల్రెడీ నేవల్ వాళ్ళు హెలికాప్టర్ కూడా వెళ్ళింది, మన బోటు కూడా ఒకటి రెస్క్యూ ఆపరేషన్ చేస్తుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళు ఇబ్బంది లేకుండా తీసుకురావడానికనే ఈరోజు మేము అందరం కూడా ప్రయత్నం చేస్తున్నామమ్మా. దాని గురించే ఎమ్మెల్యే గారు కూడా మీ దగ్గరకు వచ్చారు. ఆర్డీఓ గారు దురదృష్టకర సంఘటన, మొన్న 1వ తారీఖున చేపల వేటకు వెళ్ళిన మత్స్యకారులు కనిపించట్లేదని నిన్న వాళ్ళ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం గాలింపు చర్యలు చేపట్టింది. ఆల్రెడీ ఐజీ మెరైన్స్, అదేవిధంగా కోస్టల్ గార్డు డిఐజీ, అదేవిధంగా మనకి కలెక్టర్ గారు, విశాఖపట్నం కలెక్టర్ గారు, విజయనగరం కలెక్టర్ గారు, విశాఖపట్నం సిపి గారు, అదేవిధంగా విజయనగరం ఎస్పీ గారు, జేడీ ఫిషరీస్ అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్తో ఇమీడియట్గా వాళ్ళకి గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందండి. గవర్నమెంట్ అండగా నిలబడుతుందని తెలియజేసుకుంటూ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ మత్స్యకారుల తాలూకు ఆచూకీ కనుగొంటామని ఆ కుటుంబాలకు కూడా ధైర్యం చెప్పడం జరిగిందండి.